గోదావరిఖని పట్టణంలో శ్రీ శ్రీ రేణుకెల్లమ్మ తల్లి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో గల శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి తిరుగు బోనాల సందర్భంగా ఆలయ కమిటీ మొదటి బోనాన్ని గోదారమ్మకి సమర్పించారు. మార్చి 28వ తేదీ నుండి గౌడ కులస్తుల ఇండ్ల వద్దకు గడపావనం మరియు జోగు కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సర చైత్ర బహుళ విద్య 4వ తేదీ శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ఉదయం 9 గంటలకు మంగళ వాయిద్య సహిత వేద స్వస్తి వచనములతో గణపతి పూజా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి శతఘటాభిషేకము మరియు అలంకరణ కార్యక్రమాలను ఆలయ పూజారులు మంత్రోచ్చరణల మధ్య కమిటీ సభ్యులచే నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోదావరిఖని ప్రజలందరికీ ఎల్లవ తల్లి ఆశీస్సులతోటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం నాడు 7వ తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు చౌరస్తలో ప్రతి ఏరియా నుంచి వెళ్ళి బోనాలు అందరూ తీసుకొని వచ్చి చౌరస్తా నుంచి వెళ్ళి మళ్ళా ర్యాలీగా అందరం బోనాలతో ర్యాలీగా మనం ఇక్కడికి మళ్ళీ ఎల్లమ్మ గుడిలో అందరం దర్శనం చేసుకోవాలని, ప్రతి ఒక్క కుటుంబం నుంచి వెళ్ళి బోనాలు తీయాలని, ఈ యొక్క మన గౌడ సంఘమే కాదు అన్ని కులాలు ఏ కులాలన్నా బోనాలు తీయవచ్చు, ఇది అభ్యంతరం లేదు. దయచేసి అందరూ బోనాలు తీసుకొని వచ్చి మంచిగా అమ్మవారికి బోనం చెల్లించాలని కోరుతున్నాం. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరిఖనిలో గౌడ సోదరుల సమక్షంలో చైర్మన్ మేరుగు హనుమంత్ గారి సమక్షంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు హోమము మరియు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. రేపు ఆదివారం రోజున చౌరస్తా పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మరునాడు సోమవారం రోజున పుట్టకుదని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మంగళవారం రోజు సాయంత్రం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడం జరుగుతుంది. కావున గోదావరిఖని మరియు పరిసర ప్రాంతాల గౌడ బాంధవులు మరియు కుల పెద్దలు ఇతర కులస్తుల అందరూ కలిసి బోనాల జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు రోజు పోయిన ఏప్రిల్ 4వ తారీఖు రోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈరోజు వార్షికోత్సవం రేణుకా ఎల్లమ్మ గోదావరిఖని మన హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఎల్లమ్మ దగ్గర ప్రాణప్రతిష్ఠకు వార్షికోత్సవం ఇలా నిర్వహించడం జరుగుతుంది. రేపు పోచమ్మ బోనాలు తిరుగు బోనం అంటాం. పోచమ్మ బోనాలు సోమవారం నాడు పుట్టకుదని ఐరేన్లు తల్వాళ్ళు పుస్తమట్టలను ఎదుర్కొనడం ఇవన్నీ సోమవారం నాడు కార్యక్రమం ఉంటుంది. మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ బోనాలు పెద్ద ఎత్తున చౌరస్తకు అందరు చేరుకొని చౌరస్తా నుంచి గుడికి రావడం జరుగుతుంది. అదే రోజు రాత్రి జమదాగ్ని రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణము నిర్వహించబోతున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పురప్రముఖులందరూ, కుల సంఘాల వాళ్ళందరూ, కుల పెద్ద మనుషులందరూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కుల బాంధవులందరూ కలిసి పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్ 4న శ్రీ 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 హేమలాంబ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని సహిత దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తి చేసుకొని నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మొదటి వార్షికోత్సవం జరిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హోమము, కలశ స్థాపన మరియు అన్నప్రసాదం జరుపబడును. అదేవిధంగా రేపు పోచమ్మ తల్లి బోనాలు మరియు ఎల్లుండి పుట్టకుదని ఐరన్లు, కూరళ్ళు, పుస్తమట్టలు, తల్వాల బియ్యము ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 7వ తారీఖు రోజున
మొత్తం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాలు సమర్పించి అదే రోజు సాయంత్రం జమదగ్ని సహిత రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కులస్తులతో పాటు సబ్బన్న వర్గాలందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతున్న గౌడ కుల బాంధవులందరికీ, ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ మేరుగు హనుమంత్ గౌడ్ గారికి, అదేవిధంగా నెంబర్ 1 కల్లు డిపో యాజమాన్యానికి, గౌడ యోజన సంఘానికి మరియు గౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇదే విధంగా అందరూ ఐక్యంగా ఉండి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.